ఆ ఊర్లో ఒక వింత ఉంది. ప్రతి పండుగకి, ప్రతి పెళ్ళికి, ప్రతి పూజకి సంగీతముండేది. కాని ఆ ఊరిలో ఒక ఇల్లు మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. ఆ ఇంట్లో నివసించే అమ్మాయి పేరు లలిత. లలితకు 12 ఏళ్ళు. చిన్నప్పటినుంచే ఆమెకు మాటలు రావు. డాక్టర్లు చెప్పారు, వినగలదు కాని మాటడాడలేదు అని. అమ్మ ఏడ్చింది. నాన్న మౌనంగా ఉండిపోయాడు. కాని లలిత మాత్రం తన లోకంలో సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఆమెకు సంగీతం వినిపించేది. లలితకి పాటలు వినిపించేవి, మనకు వినిపించినట్టు కాదు. ఆమెకు గాలిలో తాళం వినిపించేది, నీటిలో స్వరం వినిపించేది, చెట్లలో రాగం వినిపించేది. ఆమె మాటడాడలేకపోయినా ఆమె మనసు ఎప్పుడూ పాడుతూనే ఉండేది. పిల్లలు అడిగేవారు, ఇది మాటడాడదు ఎందుకు? పెద్దలు అనేవారు, పాపం మూగది అని. లలిత వినేది, కాని బాధపడేది కాదు. ఆమెకు తెలుసు, మౌనమంటే ఖాళీ కాదని. ఒకరోజు నాన్న ఇంటికి ఒక పాత హార్మోనియం తెచ్చాడు. అది ఎవరో పడేసింది, పగిలింది, కొన్ని కీలు పనిచేయవు. లలిత దాన్ని చూసింది. ఆ హార్మోనియం దగ్గర కూర్చుంది. ఒక కీ నొక్కింది. శబ్దం రాలేదు, కాని లలిత ముఖం వెలిగింది. ప్రతిరోజూ లలిత హార్మోనియం ముందు కూర్చునేది. శబ్దం రాకపోయినా ఆమె వేళ్లు కదిలేవి. అమ్మ అడిగింది, ఏం చేస్తున్నావమ్మా? లలిత సమాధానం చెప్పలేదు. కాని ఆమె కళ్లలో ఒక నమ్మకముంది. ఊర్లో పెద్ద పండుగ. రాత్రి సంగీత కార్యక్రమం. ఒక గాయకుడి రావాల్సింది, కాని చివరి నిమిషంలో రాలేదు. పంచాయతీలో గందరగోళం. ఏం చేద్దాం? అప్పుడు లలిత నాన్న నెమ్మదిగా అన్నాడు, నా కూతురు ప్రయత్నించవచ్చా? అందరూ ఆశ్చర్యపోయారు. లలిత వేదికపైకి వచ్చింది. హార్మోనియం ముందు కూర్చుంది. జనం గుసగుసలాడారు. మాటలేని అమ్మాయి పాట పాడుతుందా? లలిత కళ్ళు మూసుకుంది. ఆమె వేళ్లు కదిలాయి. ఈసారి శబ్దం వచ్చింది. పూర్తిగా కాదు, కాని సరిపడేలా. లలిత పాడలేదు. ఆమె మనసులోని పాట వేళ్ల ద్వారా బయటకు రొచ్చింది. హార్మోనియం పాడింది. ఆ పాటలో బాధ ఉంది, ఆనందముంది, ఎదురుచూపు ఉంది. జనం నిశ్శబ్దంగా ఉన్నారు. పాట అయిపోయిన తర్వాత ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు. ఎందుకంటే ఆ క్షణం చాలా గౌరవంగా ఉంది. లలిత అమ్మ ముందుకు వచ్చి కూతురుని కౌగిలించుకుంది. నువ్వు పాడావమ్మా. లలిత మాటడాడలేదు, కాని ఆమె నవ్వింది. ఆ రోజు తర్వాత లలితని ఎవరూ మూగది అనలేదు. పిల్లలు అన్నారు, ఇది పాటల అమ్మాయి అని. లలిత ఇప్పుడు పిల్లలకు సంగీతం నేర్పుతుంది. మాటలతో కాదు, వేళ్లతో. ఆ ఊరిలో ఇంకా పాటలుంటాయి. కాని అందరికీ తెలిసిన విషయం ఒకటే, కొన్ని పాటలకు మాటలు అవసరం లేదు. ఈ కథ సందేశం, మౌనం లోపం కాదు. ప్రతి ఒక్కరికీ ఒక స్వరం ఉంటుంది. మన బలం మన దారిని వెతుక్కుంటుంది.